ప్రెజెంట్ ఒక సినిమాను ప్రజల్లోకి తీసుకువెళ్లాలంటే కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రమోషన్లు చేయక్కర్లేదు. వందల కొద్ది ఇంటర్వ్యూలు ఇవ్వనక్కర్లేదు. కేవలం 3 నిమిషాల నిడివి ఉన్న ఒకే ఒక్క సాంగ్ అది సరిగ్గా క్లిక్ అయితే చాలు, ఆ సినిమా రేంజే మారిపోతుంది. సోషల్ మీడియా యుగంలో రీల్స్, షార్ట్స్ అనేవి ఒక సినిమా జాతకాన్నే మార్చేస్తున్నాయి. ప్రస్తుతం సౌత్ ఇండియాలో 2 దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్లు ఇదే మంత్రాన్ని ఫాలో అవుతూ తమ సినిమాలకు ఊహించని హైప్ తీసుకొస్తున్నారు. ఒకవైపు అనిరుద్ రవిచందర్ తన పారడైజ్ పాటలతో ఊపేస్తుంటే, మరోవైపు లెజెండరీ ఏఆర్ రెహమాన్ తన పెద్ది సినిమా పాటలతో రికార్డులు తిరగరాస్తున్నారు. వీరిద్దరి ప్రమోషన్ స్టైల్ చూస్తుంటే మ్యూజిక్ లవర్స్ కు పూనకాలొస్తున్నాయి. దసరా లాంటి మాస్ హిట్ తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదిలా కాంబినేషన్ లో వస్తున్న సినిమా ది పారడైజ్. ఈ సినిమాపై భారీ అంచనాలుండటానికి ప్రధాన కారణం అనిరుద్ అందించిన మ్యూజిక్. ఇటీవలే ఈ సినిమా నుంచి వచ్చిన ఆయా షేర్ సాంగ్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ పాట కేవలం యూట్యూబ్ కే పరిమితం కాలేదు. అనిరుద్ స్వయంగా హైదరాబాద్ గడ్డపై నిర్వహించిన మ్యూజికల్ కాన్సర్ట్ లో ఈ పాటతో స్టేజ్ మీద రచ్చరచ్చ చేశాడు. వేల సంఖ్యలో వచ్చిన అభిమానుల మధ్య నాని, శ్రీకాంత్ ఓదెల్ ను పక్కన పెట్టుకుని అనిరుద్ ఆయా షేర్ అంటూ గర్జిస్తుంటే ఆ వైబ్రేషన్స్ మామూలుగా లేవు. ఒక మ్యూజిక్ డైరెక్టర్ స్టేజ్ మీద చేసే పెర్ఫార్మెన్స్ సినిమా ప్రమోషన్ కు ఎంత ప్లస్ అవుతుందో అనిరుద్ నిరూపించాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఫంక్షన్ చూసినా ఆయా షేర్ పాటే వినిపిస్తోంది. ఇక మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ విషయానికి వస్తే, ఆయన గత కొంతకాలంగా తన శైలిని మార్చుకున్నారు. నాని హీరోగా వస్తున్న పెద్ది సినిమా కోసం ఆయన అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. ఈ సినిమాలోని చిక్రీ చిక్రీ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాను ఊపేసింది. మిలియన్ల కొద్ది రీల్స్ కు కారణమైంది. ఆ పాటలో ఉన్న ఒక రకమైన ఊపు జనాలను పిచ్చెక్కించింది. అయితే రెహమాన్ అంతటితో ఆగలేదు. లేటెస్ట్ గా విడుదలైన రారా రైరా పాటను ప్రమోట్ చేయడానికి ఆయన ఎంచుకున్న వేదిక అందరినీ ఆశ్చర్యపరిచింది. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పాటను చెన్నైలోని ప్రసిద్ధ చెపాక్ స్టేడియంలో ప్రదర్శించారు. చెన్నై సూపర్ కింగ్స్ ఈవెంట్ సందర్భంగా వేల మంది క్రికెట్ అభిమానుల సాక్షిగా రెహమాన్ ఈ పాటను లైవ్ లో పాడటంతో గ్రౌండ్ మొత్తం దద్దరిల్లిపోయింది. క్రికెట్ ప్రేమికులకు ఈ పాట కనెక్ట్ కావడంతో ఇప్పుడు ప్రతి స్టేడియంలోనూ రారా రైరా మారుమోగుతోంది. నిజానికి ఈ 2 సినిమాలు ఒకే వారంలో విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల వాయిదా పడ్డాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ ప్రస్తుతానికి తప్పినప్పటికీ మ్యూజిక్ మార్కెట్ లో మాత్రం అనిరుద్, రెహమాన్ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. తమిళంకు చెందిన ఈ 2 టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగు సినిమాల కోసం ఇంతలా కష్టపడటం తమ సొంత ప్రాజెక్టులా భావించి ప్రమోట్ చేస్తున్నారు. నిన్న అనిరుద్ పారడైజ్ అయితే, నేడు రెహమాన్ పెద్ది. వీరు సృష్టించిన ఈ పాటల ప్రభంజనం థియేటర్ల దగ్గర ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి. కేవలం సాంగ్స్ తోనే సినిమా మీద ఈ స్థాయిలో హైప్ క్రియేట్ చేయడం అనేది ఈ ఇద్దరికే సాధ్యమైంది. నేటి ట్రెండ్ కు తగ్గట్లుగా అనిరుద్ తన ఎనర్జీతో కుర్రకారును ఆకట్టుకుంటుంటే, రెహమాన్ తన అనుభవంతో మాస్ పల్స్ ను పట్టుకుంటున్నారు.